నమస్తే, వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈ రోజు నేను టాలీ ప్రైమ్ లో కాంట్రా ఎంట్రీని ఎలా రికార్డ్ చేయాలి అని మీకు చూపిస్తాను. ముందు టాలీ ప్రైమ్ ని ఓపెన్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తే ఆ టాలీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టాలీ ఓపెన్ అయింది. ఇది గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్. ముందు మేము కాంట్రా ఎంట్రీని రికార్డ్ చేయాలి. కాంట్రా ఎంట్రీ అంటే ఇది ఒక ఓచర్. ఎక్కడ మీరు ఒక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే క్యాష్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి, బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్ ఇలా. ఇది ఎలా రికార్డ్ చేయాలి అని మీకు చూపిస్తాను. ముందు గేట్వే ఆఫ్ టాలీ ఓచర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని షార్ట్ కట్ కీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. కాంట్రా ఎంట్రీది షార్ట్ కట్ కీ F4 అని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే కాంట్రా ఎంట్రీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. క్యాష్ డిపాజిటెడ్ 50,000 టు SBI బ్యాంక్ అకౌంట్. అంటే మేము క్యాష్ ని SBI అకౌంట్ కి డిపాజిట్ చేసాము 50,000. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ క్రెడిట్ అయ్యింది, అంటే అమౌంట్ ఇంక్రీజ్ అయ్యింది. సో బ్యాంక్ అకౌంట్ ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, SBI బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ అంటే మేము క్యాష్ ని డిపాజిట్ చేసాం కదా, అందుకే క్యాష్ ని అమౌంట్ 50,000. ఇక్కడ సప్లయర్స్ అలాగే కస్టమర్ రాదు, ఎందుకంటే ఇది బ్యాంక్ టు క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, లేకపోతే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కి వెళ్తుంది. ఇది కాంట్రా ఎంట్రీ. సో ఇక్కడ నేను క్యాష్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నరేషన్, మేము ఏదైనా నోట్ ఉంటే కూడా నోట్ను కూడా మేము ఎంటర్ చేసుకోవచ్చు. నరేషన్ బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI. ఎంటర్. ఇప్పుడు మేము బ్యాంక్ కి డిపాజిట్ చేసాము. ఇప్పుడు విత్డ్రావల్ ఎలా చేయాలి అని చూపిస్తాను. ఎగ్జాంపుల్, విత్డ్రావల్ క్యాష్ ఆఫ్ 30,000 ఫ్రమ్ SBI అకౌంట్ నుంచి మేము క్యాష్ ని విత్డ్రా చేసాము 30,000. సో క్యాష్ SBI బ్యాంక్ అకౌంట్ నుంచి మేము విత్డ్రావల్ చేశాను. సో బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అమౌంట్ 30,000. ఎంటర్. నరేషన్ క్యాష్ withdrawal. ఎంటర్. ఇప్పుడు మేము మీకు చూపించాను క్యాష్ ని ఎలా డిపాజిట్ చేయాలి, అలాగే విత్డ్రావల్ చేస్తే ఎలా రికార్డ్ చేయాలి అని చూపించాను. ఎంట్రీ చేసినది ఎక్కడ ఉంటుంది అని మీకు చూపిస్తాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్స్ బుక్, లెడ్జర్. ఇక్కడ చూడొచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎంట్రీ చేశాను, ఒకటి డిపాజిట్ అలాగే విత్డ్రావల్. డిపాజిట్ 50,000 డిపాజిట్ చేశాను, విత్డ్రావల్ 30,000 చేశాను. అంటే బ్యాలెన్సింగ్ అమౌంట్ ఇంకా 20,000 ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంకా 20,000 అమౌంట్ ఉంది. ఇది మనకి అసెట్. కాంట్రా ఎంట్రీని ఎలా చేయాలి అని మీకు చూపించాను. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్ట్లో నంబర్ వేశాను, ఆఫీస్ నంబర్ని, మీరు కాల్ చేయొచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ.